డాక్టర్ గారు, సెక్స్ లో ఎక్కువ సార్లు పాల్గొంటే కవల పిల్లలు పుడతారా? లేదండి, కవలు పుట్టడానికిను సెక్స్లో ఎక్కువసారి పాడడం సంబంధం లేదండి. కవలు పాడడం 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఆ జైగోట్ అంటే స్త్రీలు విడుదల అండము పురుష వీర్యకణం కలిసి జైగోట్ అని ఫార్మ్ అవుతుంది. అది 1, 2, 2కి 4, 4, 8, 8కి 16 అలా. ఈ 1, 2, 2 ఏమవుతుందంటే 1కి 2 అవుతుంది, ఒక కణం 2 కింద అయిపోతుంది కలిసిన తర్వాత. కొన్నిట్లో కవర్లు అయినప్పుడు అయితే నిలువుగా చీలిపోయి అది వేరు ఇది వేరు 2 శిశువులుగా డెవలప్ అవుతాయి. అదొక జైగోట్, ఇది ఒక జైగోట్గా. జనరల్గా ఒకటే ఒక జైగోట్ ఉంటుంది. ఆ జైగోట్ తర్వాత బ్లాస్టోసిస్ట్ మారుతుంది. బ్లాస్టోసిస్ట్ నుంచి తర్వాత ఏమో ఎంబ్రియో కింద, ఎంబ్రియో నుంచి ఏమో ఫీటస్ మారుతాయి, వేరే విషయం. ఎగ్గుతో ఒక వీరికణం కలిసిన తర్వాత అది 2 కింద డివైడ్ అయ్యి 2 వేరువేరుగా తయారైతే మాత్రం కవళ్ళు యూనివారటన్స్ మోనోజైగోట్స్ అంటాం. అలా కాకుండా కొంతమందిలో 2, 3 అండాలు విడుదలవుతాయి ఒకేసారి. కొందరు 5, 6 కూడా విడుదలవుతాయి ఒకేసారి. విడుదలైనప్పుడు అప్పుడు అన్నిటితోనూ వీరికణాలు కలుస్తాయి. అన్ని జైగోట్స్ ఫార్మ్ అవుతాయి. అన్ని జైగోట్స్తో దాంతో అంతమంది కవలు తయారు. అందుకని కొంతమందికి ఒకే కాన్పులో 6 కవలు పుట్టారంటారు. 6 కవలు ఉంటే 6 అండాలు అక్కడ తయారయ్యాయి. 6 అండాలు విడితే 6 అండాలతోనూ ఈ వీరికణాలు కలవడం, అవన్నీ కూడా వేరు బిడ్డలుగా తయారవుతాయి అన్నమాట. ఎన్ని అండాలు తయారయ్యేది ఒకటి, లేదా ఈ సంయుక్త బీజకణం జైగోట్ 2 కింద డివైడ్ అయితే 2 వేరువేరుగా ఫీటస్ కింద డెవలప్ అయితే అప్పుడు 2 వేరువేరుగా ఉన్నట్టు తయారవుతారు అన్నమాట. అంతేగాని సెక్స్లో ఎక్కువసారి పాల్గొనడం అలాంటివి ఏం సంబంధం లేదు, మామూలుగానే ఇది. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.